రాజమండ్రి వద్ద గోదావరి పరువులు తొక్కుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాదక హెచ్చరిక జారీ చేశారు. 11.75 అడుగులకు నీటి మట్టం చేరుకోవడంతో ప్రస్తుతం 10 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం సముద్రంలోకి విడుదలవుతుంది. బ్యారేజ్లోని 175 గేట్లను పూర్తిగా ఎత్తి వచ్చిన వరదలు వచ్చినట్టుగా సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ని కలెక్టర్ కీర్తి చేకూరి సందర్శించి వరద పరిస్థితిపై ఇరిగేషన్ అధికారులతో సమీక్షించారు. వరద తాజా పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు. గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వరద గోదావరి ఇప్పుడు చూసినట్లయితే ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయింది. అంటే 11.75 అడుగుల నీటి మట్టం చేరుకోవడంతో ఇప్పుడు 10 లక్షల క్యూసెక్కుల నీరు ధవళేశ్వరం బ్యారేజీ లోని 175 గేట్ల నుంచి కూడా ఆ సముద్రంలోకి విడుదలవుతుంది. ప్రస్తుతం చూసినట్లయితే భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఇది సాయంత్రం వరకు అంటే రేపు ఉదయం వరకు కూడా భారీగా పెరిగిన తర్వాత తగ్గుముఖం పట్టే పరిస్థితి ఉంది. ఏదైతే భద్రాచలంలో ఎగువన చూసినట్లయితే ఇప్పుడు మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతూ ఉంది. రెండో ప్రమాద హెచ్చరికకు దగ్గరగా అక్కడికి ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఎగువ భద్రాచలం నుంచి 10 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకి విడుదలవుతున్న పరిస్థితి ప్రస్తుతం ఉంది. అయితే ఆ ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకి అంటే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, అలాగే ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకి ఇక్కడ గోదావరి మూడోసారి ఇప్పుడు పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరొక వాయుగుండం ఉండడం, ఈ రోజు కూడా భారీ వర్షాలు ఉండడంతో దీని ప్రభావం మరింతగా ఉంటుందని చెప్పేసి అంచనాతోటి అధికారులు అప్రమత్తమయ్యారు. కోనసీమ ప్రాంతంలో లంక గ్రామాలకి ఇప్పుడే కాజువేలికి వరద నీరు చేరిన పరిస్థితి ఉంది. అలాగే ఎగువన చింతూరు ఏజెన్సీ ప్రాంతంలో చూసినట్లయితే చింతూరు, విఆర్పురం, కోనవరం ప్రాంతాల్లో దాదాపు 86 గ్రామాలకి ఇక్కడ రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి ఉంది. అలాగే చూసినట్లయితే ఛత్తీస్గఢ్ చింతూరు నుంచి ఛత్తీస్గఢ్కి వెళ్ళే ఆంధ్ర జాతీయ రహదారి మీద 326 మీద కూడా నీరు వరద నీరు ప్రవహిస్తూ ఉండటంతో ఇక్కడ లారీలు అంటే రాకపోకలు కూడా అనేక వాహనాలు కూడా ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధంగా చూసినట్లయితే మొత్తం వరద గోదావరి రేపటి వరకు కూడా పొంగి ప్రవహించే పరిస్థితి ఉంది. ఈ రోజు రాత్రి నుంచి ఇప్పుడే ప్రస్తుతం అయితే భద్రాచలం దగ్గర నిలకడగా ఉంది. 46.6 అడుగులు ఉన్న నీటి మట్టం రాత్రి 8 గంటల తర్వాత తగ్గుముఖం పట్టే పరిస్థితి ఉంది. అయితే భద్రాచలం దగ్గర తగ్గుముఖం పడితే ఇక్కడ ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద దాదాపుగా 18 గంటల తర్వాత వరకు పెరిగి తర్వాత తగ్గుముఖం పట్టే పరిస్థితి ఉంటుంది. దాంతో కోనసీమ లంక గ్రామాల ప్రజలు మళ్ళీ ఒక వరద కష్టాలకి ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ఇక్కడ కనకాయలంక, జీపేదపూడి, అలాగే అప్పనపల్లి, అయినవెల్లి, కాజువేలి దగ్గర ఇప్పటికే వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా అప్రమత్తమైంది. ఏదైతే లోతట్టు గ్రామాల ప్రజల్ని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకి తరలి రావాలని చెప్పి అధికారులు విజ్ఞప్తి చేశారు. అలాగే వరదలో చిక్కుకున్న లంక గ్రామాల ప్రజలకి నిత్యావసరాలు అవసరమైతే పంపిణీ చేయడానికి కూడా యంత్రాంగం అంతా సిద్ధం చేశారు. ఇప్పుడు కోనసీమ లంక గ్రామాల్లో అయితే ఇప్పటికే బోట్ల మీద ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఉంది. అలాగే చింతూరు ఏజెన్సీ ప్రాంతంలో చూసినట్లయితే మొత్తం అనేక గ్రామాలకి రాకపోకలు తగ్గిపోవడంతో గిరిజన గ్రామ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఇది వరద తాజా పరిస్థితి. కెమెరామెన్ దుర్గతో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి నుంచి.